ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోవడాన్ని ఎవరూ ఇష్టపడరు. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌తో ప్రజల పరిస్థితి అధ్వానంగా మారుతుంది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడిన సంఘటన ఒకటి జరిగింది. ఇది 1, 2 గంటల పాటు కాదు, ఏకంగా 12 రోజుల పాటు ట్రాఫిక్ జామ్ కొనసాగింది. రోజుల తరబడి వాహనదారులు, ప్రయాణికులు రోడ్లపైనే గడపాల్సి వచ్చింది. చివరకు ఆ రోడ్డుపై నిత్యావసరాల కోసం దుకాణాలు కూడా వెలిశాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, ట్రాఫిక్ జామ్ సమస్య అనేది అన్ని పెద్ద నగరాల్లో ప్రధానంగా కనిపిస్తుంది. ఢిల్లీలోని డిఎన్డి ఫ్లైఓవర్ నుండి ముంబై వరకు ప్రజలు చాలా గంటల పాటు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ గురించి మీకు తెలుసా? ఈ జామ్ చైనా రాజధాని బీజింగ్ లో చోటు చేసుకుంది. 14 సంవత్సరాల క్రితం బీజింగ్ టిబెట్ హైవే పై 100 కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ జామ్ 12 రోజులైనా క్లియర్ కాలేదు. ఈ సంఘటన ఆగస్టు 14, 2010 నాటిది. చైనా జాతీయ రహదారి 110 పై జామ్ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ 100 కిలోమీటర్ల పొడవైన ట్రాఫిక్ జామ్ ఎందుకు ఏర్పడిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వాస్తవానికి బీజింగ్ టిబెట్ హైవేపై పెద్ద సంఖ్యలో బొగ్గుతో కూడిన ట్రక్కులు ఆగి ఉన్నాయి. అందులో నిర్మాణ సామాగ్రి కూడా ఉంది. అంతా మంగోలియా నుంచి బీజింగ్కు వెళ్తుంది. అటువంటి పరిస్థితుల్లో ట్రక్కులకు మార్గం కల్పించడానికి ఎక్స్ప్రెస్ వేలోని అన్ని వాహనాలను సింగిల్ లేన్లో నడిపించాలని ఆదేశించారు. ఈ సమయంలో హైవేపై నుంచి కిందకు వెళ్లే వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో హైవేపై 100 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. 12 రోజుల పాటు ఈ ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న ప్రజల జీవితం నరకం కంటే దారుణంగా మారింది. తిండి, తాగేందుకు నీళ్లు లేక అవస్థలు పడ్డారు. రాత్రైతే వారి కార్లలోనే పడుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ సుదీర్ఘ జామ్ కారణంగా హైవేపై స్నాక్స్, కూల్ డ్రింక్స్, నూడిల్స్, మంచినీళ్లు విక్రయించే వాళ్ళు దుకాణాలు కూడా తెరిచారు. కానీ ఇక్కడ వస్తువుల ధర 10 రెట్ల కన్నా ఎక్కువగా సేల్ చేశారు. అయినప్పటికీ ప్రజలు వాటిని కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఈ ట్రాఫిక్ జామ్ను క్లియర్ చేయడానికి స్థానిక పరిపాలనా యంత్రాంగం పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. హైవే నుండి ట్రక్కులను పక్కకు తొలగించాలని నిర్ణయించింది. ట్రక్కులన్నింటినీ ఒక్కొక్కటిగా హైవే పై నుండి తొలగించారు. హైవే 2 లైన్లు ఓపెన్ చేశారు. ఈ విధంగా 12 రోజుల తర్వాత 26 ఆగస్టు 2010న ఈ ట్రాఫిక్ జామ్ ముగిసింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.